ఎవ్రీ సాటర్‌డే వచ్చేవారనమాట. ఆ పాట మాత్రమే పాడేవారు. ఇంక ఏ పాట పాడేవారు కాదు. ఆ ఒక్క పాటనే హ్మ్. ప్రతి సాటర్‌డే హ్మ్. తిరిగిచ్చేసేవారు. హ్మ్. ఆ పాట పాడుతుంటే మేము కూడా మాకు చదువు అది లేకపోయినా ఏ పనిలో ఉన్నా పని ఆపుకొని ఆ పాటను ఆలకించేవాడిని. ఎందుకో నాకు తెలియకంట నా హృదయాన్ని హత్తుకునేది ఆ పాట. మరి అది అది ఏ సినిమాలోదో కూడా నాకు ఈ రోజుకి తెలుసుకోవాలనిపించలేదు. కానీ పాట మాత్రం చాలా అద్భుతంగా ఉండేది. ఆయనకి ఇప్పుడు ఓకే. ఇప్పుడు పాడిన మా జిమ్ గురువు గారికి ఇద్దరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. మీకు ఎక్కడో చోట నీ కుమారుడి కోసం గోగు పూలు తేవాలనే ఆశతోనే, ఆలోచనతోనే ఉండే అమ్మాయి ఉండే ఉంటది. కొంచెం టైం వెయిట్ చేస్తే అవన్నీ నెరవేరుతాయి తల్లి నీకు తప్పనిసరి. చాలా సంతోషం. అమ్మ మీద ఏమన్నా సాంగ్స్ ఉంటే పాడండి. అమ్మని మించి దైవమున్నదా, ఆత్మని మించి అర్థమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిది, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కటే, అవతార పురుషుడైన ఓ అమ్మకు కొడికే. అమ్మని మించి దైవమున్నదా, ఆత్మని మించి అర్థమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిది, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కటే, అవతార పురుషుడైన ఓ అమ్మకు కొడికే. ఐడియా లేదమ్మా. 20వ శతాబ్దంలోని ఈ పాటని సుమన్ సుమన్ పాడతాడమ్మా అది. కొందికి రావే పూలు లేవే రావే జాబిల్లి రావే చలువు చందనములు పూయ చందమామ రావే చలువ చందనములు పూయ చందమామ రావే, రావే, కలువ చెలువ కలలు విరియ కొండలెక్కి రావే, గగనపు విడి తోటలోని పూలు పూలు తేవే, చందమామ రావే, జాబిల్లి రావే, కొందికి రావే పూలు పూలు తేవే కొందికి గొలుపుల ఎక్కడో చోట నీ కుమారుడి కోసం గోగు పూలు తేవాలనే ఆశతోనే, ఆలోచనతోనే ఉండే అమ్మాయి ఉండే ఉంటది. కొంచెం టైం వెయిట్ చేస్తే అవన్నీ నెరవేరుతాయి తల్లి నీకు తప్పనిసరి. చాలా సంతోషం. ఇంకో సాంగ్ పాడండి గురుగారు. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన జగన గగన సొగసులనవే, తొలి వలపే చిలిపి చిలిపి సిగేలనే, చెలి చిగురు తొడిగే వగల మొగేలనే, ఐ లవ్ యూ హారిక నీ ప్రేమకే జోహారిక, ఐ లవ్ యూ హారిక నీ ప్రేమకే జోహారిక, ఇందువదన కుందరదన మందగమన మధురోచన జగన గగన సొగసునలనవే, కవ్వించే కన్నులలో కాజేసే కదలెన్నో, పకపక నవ్వులలో పండిన వెన్నెలవై నన్నల్లుకో, కసికసి చూపులతో కొసకొస మెరుపులతో నన్నల్లుకో, పగపట్టే పరువంతో ప్రణయాలు జోరే ప్రేమావై, ఇందువదన కుందరదన మందగమన మధుర వచన జగన గగన సొగసులనవే. ఈ సాంగ్ ఎవరు పాడారు గురుగారు? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన సాంగ్ ఇది. ఛాలెంజ్ మూవీలోని ఛాలెంజ్ మూవీలోని చిరంజీవి విజయశాంతి గారు విజయశాంతి కలిపి పాడారు. అది మనకి చెప్పిన వాళ్ళు ఎవరు? అది పాడిన వారు మా జిమ్ గురువు గారు.
చాలా బాగా పాడారు పావని గారు. శ్రీ వెంకటేశ్వర సేవింపలేనురా నీవంత దూరాన వెలసేనురా రావాలని సేవ చేయాలని రావాలని సేవ చేయాలని భావమున్నా నాకన్ని బాధలేనురా నీవంటే నామది నిలచునోయి ఈ వింత ఏమిటో ఎరుగనోయి ఆ కొండ సీమలో అగుపడని మేడలో ఆలయములో నీకు హాయి లేదురా ఎందున్నను భక్తులెవరైనను ఎందున్నను భక్తులెవరైనను అందగలవు గోవిందాయని ఆర్తనాదము నీవంటే నామది నిలచునోయి ఈ వింత ఏమిటో వెరుగనోయి. బాగుందండి. ఇది డేవిడ్ సాంగ్ అండి. సాంగ్ ప్రైవేట్గా ఒక ఆయన పాడేవారు మా ఇంటికి వచ్చి పాడేవారు అనమాట. ఆయన పేరు ఒక 70 years ఒక 50 సంవత్సరాలు అవుతుంది అతను వచ్చి పాడేటప్పుడు. నేను చిన్న కుర్రవాడిని. అప్పుడు అతను వచ్చి అంటే ఎవ్రీ సాటర్డే వచ్చి అతను ఆ పాట పాడితే ఎంతో కొంత డబ్బులు వేసేవారు అనమాట ఆ రోజుల్లోని. అతను ఈ పాట ఒక్క పాటే పాడేవాడు, ఇంకే పాట పాడేవాడు కాదు. కానీ అతనికి ఆ పాట ఆలకించడానికి ఆ రోజుల్లోని చాలామంది కావాలని తన ఇంటికి పిలిపించుకొని ఆ పాట పాడించుకొని తనకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చేవారు అన్నమాట. ఆ పాటలోనే మరి వెంకటేశ్వర స్వామి పాట అంత అద్భుతంగా ఉండేది అతని గాత్రం ద్వారా. ఈ రోజుకి కూడా నా హృదయంలోని ఇంచుమించు 50 సంవత్సరాలు ఎంత అయింది ఆ పాట ఆలకించి. ఈ రోజుకి ఆయన పాడిన పాట ఈ రోజుకి నాకు గుర్తుండడం అతని గాత్రం ద్వారా ఆలకించినటువంటి ఆ గాత్రం ద్వారా ఆలకించినటువంటి ఆ పాటని నా హృదయాన్ని హత్తుకున్నది ఆ రోజుల్లోని. ఈ రోజుకి 13 సంవత్సరాలు ఉంటుందండి. చాలా చాలా అద్భుతంగా పాడేవాడు తల్లి ఆ పాటని. మంచి టాలెంటెడ్ పర్సన్ అన్నమాట. అది వెంకటేశ్వర స్వామి మీద ప్రేమతో పాడిన పాటలో ఉంటుంది. ఆ పాటే అతను